ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ వాగ్దానములో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు మనతోటే మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా శేషం అంటుంది. ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని బిడ్డలో శేషం అంటే ఏంటి అసలు అని జాగ్రత్తగా గమనించాలి. దేవుని బిడ్డలుగా మారిన తర్వాత ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము, ఆయన మాట ప్రకారం నడవకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారిలో కొంతమంది వెళ్ళిపోతారు. అంటే లిస్టులో నుంచి బయటికి వెళ్ళిపోతారు. సాతాను లిస్టులోనికి వెళ్ళిపోతారు. ఎన్ని మార్లు చెప్పినా మార్చుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకొని వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతికి దేవుని వాక్యానికి విరుద్ధముగా బ్రతికి లిస్టులో నుంచి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఏం మిగిలింది? శేషం మిగిలింది. ఆ శేషంలో కూడా ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉంటే వారిని కనికరించి వారిని దేవుని యొక్క కృపతో ఆశీర్వదిస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శేషములో ఒకవేళ మనం తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ అలా పోతూ ఉంటే, ఆ శేషంలో మనం ఉంటే ఆ కృపకు కనికరానికి పాత్రలు అవుతామా లేదా? నమ్మకము లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ జాగ్రత్తగా గమనించండి, ఆ శేషములో ఖచ్చితముగా మనము ఉండాలని ఈ లోకంలో జాగ్రత్తగా జీవించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన కృప కనికరాన్ని కలిగిన దేవుడే. అట్ ది సేమ్ టైం ప్రభు కూడా అన్యాయాన్ని సహించడు. ఆయన అక్రమాలు చేస్తూ ఉంటే అలాగే చూస్తూ ఊరుకోడు. ఆయన ఖచ్చితముగా ఆయన పనిష్మెంట్ అనగా ప్రతిఫలము, శిక్ష ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఆ శేషములో నాయన నేనైతే నా మట్టుకు ప్రభువా నీతిగా యథార్థంగా నీయందు భయభక్తులు కలిగి బ్రతకాలి ప్రభువా. నీవు ప్రేమ కలిగిన కనికరం కలిగినటువంటి దేవుడివే తండ్రి. అయ్యా, నీ ప్రేమ అమోఘమైనటువంటిది, ప్రాణం ఇచ్చినటువంటిది నాయన అని జాగ్రత్తగా బ్రతకండి. దేవుడు ఆశీర్వదిస్తారు తప్పక ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు మీ జీవితాల పట్ల. అంతేగాని ప్రియ దేవుని బిడ్డారా, ఆ శేషం మీద కనికరం చూపుతాడని, ఆ శేషములో నేను ఉండాలని అనేటువంటి పాపపు స్వభావం కలిగినటువంటి ఆలోచన ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా అయ్యా నా మట్టుకు నేనైతే నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తాను ప్రభువా. అయ్యా, నీతో సముడైన దేవుడు ఎవరు కూడా లేరయ్యా. ఎందుకనంటే దేవుళ్ళు శిక్షించేటువంటి వారు, దేవుళ్ళు మనసును మార్చకుండా మనిషినే మట్టిలో కలిపేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు మనిషిని మారు మనసులోకి నడిపించి వారి హృదయాన్ని, కఠిన హృదయాన్ని, పాపపు హృదయాన్ని పరిశుద్ధపరిచి మెత్తన చేసి మనిషిగా జీవించమని చెప్పేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయనతో సముడైనటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు, రారు, రాబోరు. క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు ఆయన. మరి మనము కూడా పాపాలు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అపరాధములు చేయకుండా ఉండడానికి సిద్ధముగా ఉండాలి. ఆయన పిలిచినప్పుడు వెళ్ళడానికి సిద్ధముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ విధముగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు తన కృపతో, కరుణతో ఆశీర్వదించి వాత్సల్యము చూపి గొప్ప చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ వాగ్దానమును బట్టి అయ్యా నా మట్టుకు నేను, నా కుటుంబం మట్టుకు ప్రభువా
అయ్యా మీ మాట ప్రకారం మేము జీవిస్తాం నాయన, ఇతరుల గురించి మాకు వద్దు తండ్రి. నేనైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నారు కదా అపొస్తలుడైన పౌలు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి జీవితాన్ని ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విశ్వాసి కూడా జాగ్రత్తగా ఆ విధంగా భయము కలిగి జీవించినట్లయితే దేవుని యొక్క కార్యాలు అనేకం ఈ ప్రపంచంలో జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ రీతిగా ప్రతి హృదయాన్ని దీవించినట్లుగా, ఆయన కృపా కనికరము ప్రతి బిడ్డ మీద ఉండునట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ఆయన జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కింద వచనంలో అంటుంది, మీ పాపముల అపరాధములు అన్నింటినీ సముద్ర అగాధములోనే పడవేస్తాను, ఇక వాటి వైపు చూడను, వాటిని నేను గుర్తు చేసుకోను. మీరు కూడా పాపము లేని వారిగా పరిశుద్ధముగా జీవించండి అని ప్రభువారు కోరుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే తండ్రి ప్రేమ అటువంటిది, తల్లి ప్రేమ అటువంటిది. కన్నవారికి తెలుస్తుంది ఆ బిడ్డల యొక్క విలువేంటో, వారి ప్రాణమేంటో, వారి పరిస్థితి ఏంటో, ఆ ప్రేమ ఏంటో అని. ప్రియ దేవుని బిడ్డారా, బయట ఉన్న వారికి ఏం తెలుస్తుంది? ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి. కాబట్టి జాగ్రత్తగా మన కన్న తండ్రి మనకు చెప్తున్నటువంటి, ఆ చూపుతున్నటువంటి ప్రేమను అలక్ష్యము చేయకుండా జాగ్రత్తగా ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ అపరాధంలో ఏదైనా చేసి ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టేసి పరిశుద్ధంగా ప్రభులో జీవించుదాము. దేవుని యందు అభివృద్ధి పొందుతూ ఈ లోకంలో జీవిద్దాం. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన చేస్తాను. ఎవరిలో అయినా అపరాధ భావం ఉంటే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించబోచు ఉన్నారు, ఆశీర్వదించబోచు ఉన్నారు, క్షమించబోచు ఉన్నారు. ఆయన కృపా సమృద్ధిగా మీకు ఉండబోచు ఉన్నారు. ఆయన ఈ ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా. మీరే సహాయం చేయండి అయ్యా. శేషములోనైనా ప్రభు ఉండకుండా ప్రభు పరిశుద్ధుడా, బిడ్డలనైనా ప్రత్యేకముగా ఉండుటకు సహాయము చేయను నాయన. అయ్యా తండ్రి, ఈ లోకానికి వేరైన ఆయన, లోకమును ప్రేమించకుండా మిమ్మల్ని ప్రేమించే కృపను దయచేయండి అయ్యా. ప్రతి బిడ్డ మీలో వర్ధిల్లుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీతో సముడైన దేవుడు ఎవ్వరు కూడా లేరు ప్రభు, సహాయం చేయండి అయ్యా. బిడ్డలను అపరాధం లేదని చేసి ఉంటే క్షమించండి అయ్యా. తండ్రి, మీకు విరుద్ధంగా ఏదన్నా ఉంటే క్షమించండి, కృప చూపండి, కనికరించండి నాయన. మీ శక్తితో మీ బలముతో నింపి అయ్యా ఈ వాగ్దానం, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని సమృద్ధిగా పరిశుద్ధముగా మార్చుదురుగాక, శాంతితో సమాధానముతో నింపుదురుగాక అయ్యా. వారి అవసరాలు కొరతలు యేసు నామమున తీర్చుదురుగాక అయ్యా. ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభువా. సియోనులో నుండి వారిని ఆశీర్వదించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను సమాధానంతో నింపండి నాయన. అయ్యా మీరే కృపను చూపి కలపండి అయ్యా, సహాయం చేయండి నాయన. విడగొట్టే మనుషులు దూరం చేయండి నాయన. అయ్యా భార్యాభర్తలను నాయన సంతోషింప చేయండి ప్రభువా. వారికి నాయన తండ్రి ప్రభువా, వారి కుటుంబాలలో నాయన గర్భఫలాలు దయచేసి అయ్యా మీ కుటుంబాలుగా దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన. దేవా అలాగే తండ్రి ప్రభువా, ఈ దినకాలం ఎగ్జామ్స్ రాసే బిడ్డలందరినీ దీవించండి నాయన. అయ్యా వారి ప్రయాణాలను దీవించండి, వారి ప్రయత్నాలను ఆశీర్వదించండి, అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి స్వామి. అయ్యా నాయన మీకు వందనాలు ప్రభువా. ఐశ్వర్యవంతుడా నీకు వందనాలు ప్రభువా. శ్రీమంతుడా మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మీరే బిడ్డలకి నాయన వారి కొరతలను తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. తను ఏ కేసుల్లో బిడ్డలు ఉన్నారో ఆ కేసులు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం నాయన. న్యాయంగా ఏ బిడ్డ బ్రతుకుతూ ఉన్నారో వారికి విడుదలను దయచేయుదురుగాకని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మంచి సంబంధాలను, కుటుంబాలను జతపరచండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు అయ్యా మంచి బిడ్డలను జతపరచండి నాయన. అన్యాయంగా ఉన్నారు ప్రభువా, మీరే సహాయం చేయండి నాయన. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి సమృద్ధిగా దీవించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.